హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే టమాటా రసం. దీని పేరు ఉత్తి టమాటా రసం కాదు, మునక్కాయ కూడా నేను వేసి చేస్తాను కాబట్టి ద టేస్టీ మునక్కాయ రసం అంటే మునక్కాయ చారు. చాలా 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 బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి చేయలేని వాళ్ళు. నేను మునక్కాయలు టమాటాలు రెండు శుభ్రంగా కడిగి వాటిని కుక్కర్కి వేసుకున్నాను. కుక్కర్కి వేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చిన. మునక్కాయ ఉడుకుతుందని తొందరగా, అది ఇంకా టమాటా తొందరగా ఉడుకుతుంది, మునక్కాయ అంత ఈజీగా ఉడకదు, దానికి చాలా టైం పడుతుంది అనేసి రెండు కలిపి కుక్కర్కి వేసిన. నేను ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉన్నిచ్చి ఇంకా దాన్ని తీసేసి అదిగోండి అట్లా మునక్కాయలన్నీ సపరేట్ చేసి టమాటాలని మెదుపుకోవాలి. తీసేసా టమాటాలని. ఇప్పుడు నేను పప్పు గుత్తితో మెదుపుకుంటాను. ఒకవేళ అట్లా కొంచెం మెత్తగా ఉండాలి, టమాటాలు కనిపించొద్దు అని అనుకునే వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు, బాగుంటుంది. మిక్సీకి వేసుకున్న టమాటాలని తీసుకొని, లేకుంటే చేత్తో అయినా పిండుకోవచ్చు. ఇట్లా చేత్తో పిసుకున్న మెత్తగా వచ్చేస్తుంది. ఇంకా అందులో తగినన్ని నీళ్లు పోసి చిక్కగా, మరీ చిక్కగా ఉండొద్దు, కొన్ని నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్లు పోసిన. నేను నా టమాటాలకి తగ్గట్టు నీళ్లు పోసిన. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి స్టవ్ ముట్టించి పక్కన మా ఇంట్లో ఉన్న బుజ్జి రోల్ని తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా దంచుతున్నా. కానీ అవి మెత్తగా కావు, కొంచెం రోలు తడిగా ఉంది, అంత ఈజీగా అవి మెత్తగా అవ్వవు. కానీ మెత్తగా, మరీ మెత్తగున్నా అంత బాగుండదు. స్మెల్, మంచి స్మెల్ రావాలంటే కొంచెం ఒక్కలొక్కలు ఉంటేనే స్మెల్ భలే వస్తుంది. ఇంకా మళ్ళీ కొన్ని తెల్లవాయలు వేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని ఆ ముద్దను రసం దాంతో వేస్తాను. చూడండి ఉడికింది, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసిన. ఒక్క 2 నిమిషాలకే అది ఆ పౌడర్ వేసిన 2 నిమిషాలకి చాలా స్మెల్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ తెల్లవాయ, మిరియాలు, జీలకర్ర అది వేసినా కదా, చాలా చాలా బాగుంటుంది. ఆ వాసన, మంచి వాసన వస్తుంది. ఇంకా నేను ఏ రసం పౌడర్ కూడా యూస్ చేయలేదు, ఇంకా ఓన్లీ మిరియాలు అదే. ఇంకా అది వేసిన ఒక 5 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం చిటికెడంత బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత దానికి తిరువాత పెట్టుకుంటాను. నేను లాస్ట్ పెట్టుకుంటా, ఫస్ట్లో పెట్టుకుంటే నాకు అంతగా అనిపించదు. లాస్ట్లో రసమైన లాస్ట్లో దానిపైన తిరువాత వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి కొంచెం ఇంగువ కూడా వేసిన తిరువాతలో. ఇక చూడండి ఎంత అందంగా ఉంది చూడ్డానికి. రసం మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, తినలేని వాళ్ళు, నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు రోటి పచ్చడి తయారు చేస్తున్నా. చాలా చాలా సింపుల్ పద్ధతి. ఓన్లీ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతే. ఆ మూడింటితోనే టేస్టీ పచ్చడి తయారవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాదండి, అన్నం, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. అది కొంచెం అడుగంటింది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అది పతలాగుంది, మందం లేదు. అట్లా ఆ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని, ఇక మా బుజ్జి రోలుకి మళ్ళీ పని పడింది. ఇంకా అందులో వేసుకొని మళ్ళీ దంచుతాను. మెత్తగా ఉన్న అంత టేస్ట్ ఉండదు పచ్చడి. మిక్సీకి వేసుకోవచ్చు, మిక్సీకి వేసుకున్నా కూడా కొంచెం కచ్చాపచ్చాలే వేసుకోవాలి, అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మా పాప వచ్చింది, మా పాప దంచుతుంది. ఇప్పుడు అది కంట్లో పడుతుంది అన్న కూడా వినకుండా వచ్చి దంచుతుంది. ఈ పచ్చడి టేస్ట్ చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడి కూడా.
ఏం అవసరం లేదు. ఉత్త ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు జస్ట్ అంతే. ఆ మూడింటిని లైట్గా ఆయిల్లో వేసి ఏంపి ఇట్లా నూరుకున్నామనుకో చాలా బాగుంటుంది. దోశలోకి కూడా హైలైట్ ఉంటుంది ఇది పచ్చడి. ఇదే వేలోనే మేము శనక్కాయల కారం చేస్తాము, అది కూడా ఒకసారి చూపిస్తా. చాలా బాగుంటుంది అది కూడా. ఇందులో శనక్కాయలు అంటే పల్లీలు వేయకుండా ఈ పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయండి. అయిపోయింది చూసారా, కొంచెం ఒక్కలొక్కలు ఉంది. ఈ పచ్చడి మాత్రం ఒక్కలొక్కలు అంటే కొంచెం అట్లా ఉంటేనే బాగుంటుంది. మరి మెత్తగా అయితే అంత ఆ పచ్చడిలో ఉండే కమ్మదనం పోతుంది. కాబట్టి కొంచెం ఒక్కలొక్కలుగానే ఉండండి. మిక్సీకి వేసుకున్నా కూడా కొంచెం ఒక్కలొక్కలుగానే వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అందులోకి అప్పడాలు, పచ్చడి, రసం, అప్పడాలు సూపర్ కాంబినేషన్ అసలు.